కంది మండలం బ్యాతోల్ గ్రామంలో ఆషాఢమాస బోనాలను ఘనంగా నిర్వహించారు. కంది మండలం మాజీ జెడ్పీటీసీ కొండలరెడ్డి, మాజీ బ్యాతోల్ గ్రామ సర్పంచ్ శిరీష ఆధ్వర్యంలో పొట్టేళ్ల పలహారం, బండి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలు, శివశక్తుల పూనకాలు, డప్పుల దరువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామ ప్రజలతో కొండలరెడ్డి చిందులు వేస్తూ పలహారం, బండి ఊరేగింపులో పాల్గొన్నారు. భగవంతుని ఆశీస్సులతో ప్రతి పండుగలను భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కొండలరెడ్డి తెలిపారు. పలహారం బండి ఊరేగింపులో సుదర్శన్ గౌడ్, నాగేష్, శ్రీనివాస్ రెడ్డి, కిషన్, శంకర్, శ్రీనివాస్, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ గారు కానీ, మరి మెంబరు శ్రీనివాస్ రెడ్డి కానీ, మరి కిషన్ కానీ, మరి శంకర్ కానీ, మరి నాగేష్ కూడా కానీ మరి పూర్తిగా బాధ్యత తీసుకుని మరి నాగేష్ రాజు కూడా కానీ, మరి శ్రీనివాస్ కానీ మాజీ మెంబర్ శ్రీనివాస్ కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు మరి లగ్నానికి మా వచ్చిన మా బాబాయ్ కృష్ణరెడ్డి గారు కానీ, మరి మల్లేశ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి, చిన్నోళ్ళకు, పెద్దలకు, ఆడపడుచులకు, మరి చిన్నపిల్లలకు, పెద్ద మనుషులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మరి అంచెలంచెలుగా మేము ఈ గ్రామానికి మరి ఇనానిమస్ సర్పంచ్ మా మిసెస్ శ్రీ శిరీష అయినప్పటి మరి ప్రతి పండుగ కూడా మేము వైభవంగా భగవంతుడు కల్పించిన దాంట్లోనూ మేము ప్రజలను కూడా సంతోషపెట్టాలన్న ఉద్దేశంతో మా కలిగిన దాంట్లో మేము ఖర్చు చేసుకుంటూ మరి ఎవరి దగ్గర కూడా మేము డొనేట్ కానీ ఎవరి దగ్గర కూడా కానీ మేము గ్రామస్తులం కానీ కలెక్షన్ చేయకుండా మా సొంత నిధులతో మరి భారీ ఎత్తున మరి పండుగ చేయడం కానీ, మరి అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారి సహకారంతో కానీ, మరి అదే హరీష్ రావు గారి సహకారంతో కానీ మరి మేము ఇంచుమించుగా మరి చెప్పుకుంటూ పోతే ఇప్పుడు లెక్క చెప్పే పరిస్థితి లేదు, టైం లేదు. కాబట్టి 4 కోట్ల రూపాయల వరకు మేము 5 ఏళ్లలో మరి సర్పంచ్ ఉన్నప్పుడు కానీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేయడం జరిగింది. ఈ అభివృద్ధి కార్యక్రమంలో మేము ఇంకా కూడా ముందు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంలోకి వెళ్ళి కూడా కొట్లాడి కూడా డబ్బులు తీసుకొచ్చి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి మల్లన్న టెంపుల్ కూడా కానీ, హనుమాన్ టెంపుల్ కాడ కానీ, మరి ఈ విధంగా చూస్తే తాండాలు కూడా కానీ ఇవన్నీ కాకుండా మన గ్రామస్తులం అందరం ఒకటే, ఎవరం పండుగలు ఏ విధంగా చేసుకున్నప్పటికీ అందరం సుసంతోషంతో ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారిని మేము కోరుకుంటూ ప్రజలందరూ గ్రామస్తులు మొత్తం కూడా చల్లగా మరి రైతులు కూడా పచ్చగా ఉండి మరి వారికి కూడా మరి వర్షాలు లేవు, సకాలంలో వర్షాలు కురిసేటట్టుగా భగవంతుని కూడా ప్రార్థిస్తూ మరి గ్రామస్తులు మొత్తం చిన్న పెద్ద కూడా రైతులు కానీ యువకులు కానీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఈ పండుగ కూడా మొత్తం పూర్తిగా ఇంకో గంటల్లో ముగుస్తుంది కాబట్టి సంతోషంగా అందరూ కూడా కలిసికట్టుగా పని చేసుకున్నందుకు, పండుగ చేసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా మీ మీడియా తరఫున కానీ మా గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతకుముందు కూడా ఈ ప్రజలందరూ సహకరించి నా వంతుగా నేను ఆ పదవిలో ఉన్నా, సర్పంచ్ ఉన్నా, ఎంపీటీసీ ఉన్నా, జడ్పీటీసీ ఉన్నా, లేకపోయినా నేను ఏ అవకాశం నాకు లేకపోయినప్పటికీ కూడా ప్రజల కోసం నిరంతరం కృషి చేసి ఈ విధంగానే నేను కొనసాగిస్తానని చెప్పేసి మరొకసారి చెప్పుకుంటూ ఆ పోచమ్మ తల్లి మరి దీవెన ప్రతి ఒక్కరిపైన గ్రామపై ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.